శ్రీ గురుభ్యో నమః. లక్ష్మీనారసింహ పరబ్రహ్మణే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. ప్రసిద్ధ క్షేత్రమైనటువంటి తరిగొండలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈ నెల 23వ తేదీ నుంచి మార్చి 5వ తేదీ వరకు పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారంగా నవదిన సంకల్పముతో బ్రహ్మోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థాన ఆధీనములో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ తరిగొండ క్షేత్రములో పరమ భక్తురాలైనటువంటి తరిగొండ వెంగమాంబ పుట్టిన పుణ్యక్షేత్రం. అలాగే స్వామివారు మట్టి కుండలో మజ్జిగ చిలుకుతుండగా ఉద్భవ కావడం వలన ఈ ఊరికి దుర్వాస మహాముని తరికుండ అని నామధేయం చేయడం జరిగినది. తరి అనేసంటే సంస్కృతంలో పెరుగని, అలాగే ద్రవిడ భాషలో పెరుగని, మట్టి కుండలో పుట్టడం వల్ల ఈ ఊరికి తరికుండ అని నామధేయం. అలాగే స్వామివారిని ప్రతిష్టాపన చేస్తూ దుర్వాస మహాముని ఆయన తపోబలముతో ఇక్కడ ఒక యంత్రాన్ని ప్రతిష్టాపన చేయడం జరిగినది. ఈ క్షేత్రంలో ఎవరైతే అసత్యమాడితే వాళ్ళ వంశం నిర్వంశమైపోగాక అని ఆయన యంత్రాన్ని ప్రతిష్టాపన చేశారు. ఆ యంత్రబలం ఈ రోజుటికి సిద్ధిగా ఇప్పటికీ జరుగుతున్నది. ఈ ఆలయంలో ప్రతిరోజు ప్రమాణాలు జరుగుతుంటాయి. అలాగే పరమ భక్తురాలైనటువంటి వెంగమాంబ హారతి కూడా ఈ రోజుకి కూడా తిరుమల తిరుపతి దేవస్థాన ఆధీనంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందరూ భక్తాదులందరూ సకుటుంబ పరివారముగా బ్రహ్మోత్సవాలకు ఇచ్చేసి స్వామివారిని దర్శనం చేసి అందరికీ సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. 23వ తేదీ అంకురార్పణముతో బ్రహ్మోత్సవాలు మొదలవుతుంది. 24వ తేదీ ధ్వజారోహణం. ఆ రోజు విశేషముగా సంతానము లేని స్త్రీలకు గరుడ ప్రసాదాన్ని ఇక్కడ మన ఆలయ సాంప్రదాయ ప్రకారంగా ఆ రోజు స్వామివారి గరుడ బుక్తిని సంతానం లేని మహిళలకి విశేషంగా ఆ రోజు అందజేస్తారు. సంతానం లేని వారు ఆ రోజు వచ్చి స్వామివారి ప్రసాదాన్ని తీసుకొని సంతాన అభివృద్ధిని పొందాలని, అలాగే 6వ రోజు 1వ తేదీ మార్చి 1వ తేదీ కళ్యాణోత్సవం సాయంకాలము 8 గంటలకు ఆరంభమవుతుంది. అలాగే విష్ణువుకి పరమ విశేషమైనటువంటి గరుడ వాహనము ఆ రోజు రాత్రి. అలాగే 2వ తేదీ మార్చి 2వ తేదీ రథోత్సవం. బ్రహ్మోత్సవాల్లో అతి ముఖ్యమైనది రథోత్సవం. 2వ తేదీ మార్చి 2వ తేదీ. అలాగే 4వ తేదీ ధ్వజ అవరోహణం, చక్రస్నానం. 5వ తేదీ మార్చి 5వ తేదీ పుష్పయాగ మహోత్సవాలు జరుగుతాయి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వారమునందు శుక్రవారము శనివారము స్వామివారికి అభిషేకం ఉంటుంది. ప్రతి నెల స్వామివారి నక్షత్రమైనటువంటి స్వాతి నక్షత్రం రోజు స్వామివారికి కళ్యాణ మహోత్సవం ఉంటుంది. అందరూ వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం వారు కోరుకుంటున్నారు.